సారీ రా బొమ్మడిది, ఎవడో చెప్పిన మాటలేని నిన్ను దూరం పెట్టాను, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోయాను. సారీ రా బొమ్మడిది, ఎవడో చెప్పిన మాటలేని నిన్ను దూరం పెట్టాను, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోయాను. ఎవరో చెప్పిన మాటలని మమ్మల్ని అపార్థం చేసుకుంటావేంట్రా? గుర్తుపెట్టుకో, ఒక మనిషికి దూరం అయిన తర్వాత మళ్ళీ దగ్గర అవడం అంటే చాలా కష్టంరా. సారీ బ్రదర్. ఈ మనిషిని ఎక్కడో చూసినట్టుందే. వంశీ అన్నా, వంశానా అన్నా, ఆగన్నా అన్నా, వంశానా. ఏ సాగర్, ఎలా ఉన్నావు? అన్నా నువ్వేంటన్నా ఇలా అయిపోయావు? అవును, భరతన్న జగ్గానేరి, నువ్వు ఒక్కడివి ఇక్కడేం చేస్తున్నావు అన్నా? చెప్పన్నా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉన్నారా? వాళ్ళు నా బలం అనుకున్నా, కానీ నాతో ఉంటూ నన్నే మోసం చేస్తారు అనుకోలేదు. నా ఫ్రెండ్స్ అనుకున్నారా వాళ్ళని? కాదు, వాళ్ళు అసలు నా ఫ్రెండ్సే కాదు. వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాకపోవడం ఏంటన్నా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వాళ్ళని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు విషయం ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అయినా వదిన మంచిది కాదన్నా. రే సాగర్, అసలే పిచ్చ బీపీలో ఉన్నా, మొహం పగిలిపోద్ది చెప్తున్నా. పోరా ఇక్కడి నుంచి. అన్నా అది కాదన్నా, అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియదన్నా. అయ్యో వదిన, మీరు రండి. స్టడీ పార్టీ నైట్స్ ఎంజాయ్. కూర్చోండి వదిన, కూర్చోండి. నమస్కారం. ఈ పొగేంటి, ఈ పార్టీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చిందమ్మా చెల్లమ్మ. Baby, you came? Da. Sit down. Come on. వాటర్ తెచ్చుకుంటా. రే ఏంట్రా పొద్దున్నే వస్తా అని చెప్పాగా. ఇదిగో తీసుకురా. ఎక్కడ పోయిలు? అబ్బా, ఇప్పుడు వస్తాను ఆగ్రా. బేబీ 1 minute. I will be back in 1 minute. అబ్బా. హాయ్ జగ్గు. హాయ్. ఏంటి ఈ మధ్య పట్టించుకోవడమే మానేసా? నా లైఫ్ ఎడిపోతుందో నాకే అర్థం కావట్లేదు. ఇంకా నేనే నిన్ను పట్టించుకునేది. నువ్వు మంచి పులిహోర రాజావని బయట టాక్. కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తావంట. ఏ మరి నాతో ఎప్పుడు ఫ్లర్ట్ చేయాలనిపించలేదా? నేనంటుంది కరెక్టేనా?
కాదు అదంతా నా భ్రమ అనుకుంటా, ఏం కాదులే. ఏందాయనో నీ నువ్వు మళ్ళీ ఏమని చేస్తానరా? వాటర్ తెచ్చా కలిపేసాం. చేర్స్ మామ, స్టఫ్ ఉంటేరా కూర్చో. బాస్ ఇస్ బ్యాక్ అండ్ ఫ్రంట్. మా పేరేదా దొరికింది ఉందా? సారీ సారీ, నేను చూస్తున్నా. కానీ ఇప్పుడు వీడికి నిజం తెలిస్తే మా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోద్ది. అలా జరగకుండా ఉండాలంటే ఈ ఫ్రెండ్స్ని దూరం చేసేయాలి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్నా. అలాంటిది నువ్వు ఏం అడగకుండానే భరతన నీకు అన్ని తెచ్చిపెట్టేవాడు. అలాంటి మనిషిని ఎలా అపార్థం చేసుకోవాలనిపించిందను. భరతన్నా అన్నా, ఇక్కడున్నా అన్నా. అది కాదు, ఒక 2,000 ఉంటే ఇస్తావా? 2,000? ఆ, ఏమైందిరా? చాలా అవసరం ఉందన్నా, మళ్ళీ ఇచ్చేస్తా. చాలా కష్టం రా. ఈసారి నా దగ్గర కూడా ₹1 కూడా లేవురా. అన్నా, నువ్వు అంశానికి మస్తాల పైసలు ఇచ్చినావు గానా, ఆయన అడగన్నా ఇస్తాడు. రే, వాడిని డబ్బులు అడగడం ఏంట్రా? వాడికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను చూసుకోవడమే గాని వాడిని ఎప్పుడు తిరిగి ఇవ్వమని అడగలేదురా. అయినా నాకు ఇష్టం లేకపోయినా ఈ సేల్స్ బాయ్ జాబ్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావు? వాడి ఇబ్బంది పడొద్దని. నాకు అమ్మా నాన్న ఎవరు లేరురా, అన్నీ వాడే. అలాంటి వాడిని నా డబ్బులు తిరిగి ఇవ్వమని ఎలా అడుగుతాను అనుకున్నావురా? గుండెలు పగిలిపోయేంత బాధ ఉందిరా, కానీ కంట్లో చుక్క నీళ్ళు కూడా రావట్లేదు. లేదురా, నేను వెళ్ళాలి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. అన్నా అన్నా, డియర్ మిత్రమా, ఎప్పుడు పిలిచినా కాదనకుండా వస్తానన్నా. నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటానన్నా. ఇప్పుడు గొంతు చించుకొని అరుస్తున్నా. నా పిలుపు నీకు వినపడట్లేదా? నా సారీ. ఉద్దేశాలు చెప్తున్నావేంటి? కళ్ళేడ పెట్టి నడుస్తున్నావు? రేయ్, అరే తురే అని ఏమని అంటున్నావురా? పేగులు తీసి మెల్లేస్తా బిడ్డ. సారీ చెప్పాను కదా భయ్యా, మా వాడి మీద చేయి ఎందుకు వేస్తున్నావు? వాణ్యేంద్రా, నిన్ను కూడా కొడతా. నీ అబ్బా, మా వాడి మీద చెయ్యేస్తావరా నా కొడక? మిస్ అయ్యా నా కొడుకు, లేకపోతేనా? ఇంకో సిగరెట్ తీసుకో. ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను రా వాళ్ళని.
తప్పు చేశాను రా, అలా చేయకుండా ఉండాల్సిందే. ఏయ్ రే సాగర్, దొరికామంటే తొక్కేస్తారు. పద 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 పద. నువ్వెంత అదృష్టవంతునురా. నీ పైన దెబ్బ పడితే నేను కాపాడడానికి ఇంతమంది వచ్చారు. నన్ను చూడు, ఈ ఒక్క నా కొడుకు లేడు. ఇప్పటికీ మేము ఉన్నామని గుర్తు రావట్లేదు కదరా? సారీరా. నీ అబ్బా అయిపోయారు ఈరోజు. అన్నా నువ్వు రానా? మామా వచ్చేసాండ్రా.
బ్రో మీది ఏరియా ఎవడరా నువ్వు? ఎవడా నా ఏరియాలో నిందలు నా కొడక. ఏం చేస్తుర్రా అందరూ? కూర్చోండి, నిల్చోండి అందరూ. ఏం చేస్తున్నావు? రండి అందరూ, రండి పోలీస్ స్టేషన్ రండి అందరూ, రండి రండిరా. మీరే రండి ఇటు రండి తొందరగా. ఏం చేస్తుంటారా మీరు? థ్యాంక్స్ రా మీకు. వీళ్ళందరూ సిటీలో కొత్తగా ఎంటర్ అయిన గంజాయి బ్యాచ్ వీళ్ళంతా. థ్యాంక్ యూ. అరే పదండి రా, మీరు ఎంత పదండి పదండి మీరు పదండి. అంతేరా, మన ముగ్గురం కలిసి ఉంటే ఏ పనైనా చేయగలం. మర్చిపోయారా?